పెద్ద నాన్నకైతే ఓడిబియ్యం పోస్తున్నారు. ఈ నాన్నకేందంటే ముగ్గురు ఆడపిల్లలే, కొడుకులు లేరనమాట. అందుకనేసి ఓడిబియ్యం పోస్తున్నారు. ఇక్కడ వదినలు అందరూ కలిసి హారతిస్తుంటే డబ్బుల కోసం అక్కడ జోకులనమాట. నిజంగా అక్కడ వాళ్ళు నవ్వుతుంటే చిన్న పిల్లల్లాగా నిజంగా మనం ఎంత దూరంలో ఉన్నప్పుడు వదినలు కానీ, ఆడపడుచులు ఎవరమైనా సరే ఒక్కొక్క మాట అనుకుంటూ ఉంటాము. కానీ అందరూ పెళ్ళనే దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఆ జోకులు, ఆ మాట్లాడడం మనసులో ముఖము చూసుకుంటూ మాట్లాడడం, నవ్వడం నిజంగా ఆ ఫీలింగు ఎంత ఖర్చు పెట్టినా రాదండి. నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఉన్న 3 రోజులు నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ నిజంగా చాలా హ్యాపీగా స్పెండ్ చేశామనమాట. తర్వాత వచ్చేసి పెళ్లి రోజు రానే వచ్చింది. నేనైతే ఈ సారీని పేరప్ చేశాను. ఈ సారీ వచ్చేసి మా పాప ఫంక్షన్ సారీ అనమాట. అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. సారీ కాస్ట్‌లో అయితే నాకు 6000 అలా పడిందనమాట అప్పుడు. తర్వాత పెళ్ళికైతే నేను ఇంత రెడీ అయ్యాను. చూసారు కదా! పెళ్లి మండపంకైతే వెళ్ళాము. కన్యాదానం చేస్తున్నారు ఇక్కడ. నిజంగా కన్యాదానం చేసేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. బాధని కాదు నిజంగా చెప్తున్నా.